ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తులైన పౌలు రాసిన 14 పత్రికలలో ఒక పత్రిక మనము ఈరోజు రేపు ప్రభు కృపను బట్టి ధ్యానం చేద్దాం. ఫిలెమోనుకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు రాసిన పత్రికలలో ఒక పత్రిక ఫిలెమోనుకు రాసిన పత్రిక. పేజీ నెంబర్ 199వ పేజీలో ఉంటుంది. మనం బైబిల్ రెగ్యులర్గా చదివితే మనకు త్వరగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే పేజీలు తిప్పుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం రెగ్యులర్గా బైబిల్ మనం చదవాలి. పాత నిబంధనలో 39 గ్రంథాలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. ఎందుకోసం ఇచ్చారు దేవుడి గ్రంథాన్ని అంటే మనం చదవాలి. బైబిల్ అదే చెప్పింది. ఈ ప్రవచన వాక్యమును చదువువాడు, ఈ ప్రవచన వాక్యమును వినువాడు, ఈ ప్రవచన వాక్యాన్ని గైకొనువాడు ధన్యులు. కాబట్టి చదువు వచ్చి చదవకపోవడం కూడా తప్పే, చెవులుండి వినకపోవడం తప్పే, అనుసరించడానికి అవకాశం ఉండి దేవుని వాక్యం అనుసరించకపోవడం కూడా తప్పే అవుతుంది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి మనము చదువుతూ వింటూ గైకుంటూ ఉండాలి. అప్పుడే మనం ఏమవుతాము? ధన్యులమవుతాం. కాబట్టి అటువంటి ధన్యకరమైన జీవితాన్ని మనమందరం జీవించాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ఫిలెమోనుకు రాసిన పత్రిక, ప్రియమైన సోదరి సోదరులారా, అపోస్తులైన పౌలు రాసిన 14 పత్రికలలో ఫిలెమోను పత్రిక కూడా ఒక పత్రిక. ఆయన రాసిన 14 పత్రికలలో 4 పత్రికలను ఏమంటారంటే చెరసాల పత్రికలని పిలుస్తారు. పౌలు రాసిన 14 పత్రికలలో రోమా పత్రిక నుండి హెబ్రీ పత్రిక వరకు ఆయన రాసిన 14 పత్రికలలో 4 పత్రికలను ఏమంటారంటే చెరసాల పత్రికలు అంటారు. ఎందుకు ఈ పత్రికలు చెరసాల పత్రికలు అంటారంటే, వాటిని ఆయన రోమా చెరసాలలో, రోమా జైల్లో ఉండి ఈ పత్రికలు రాశాడు ప్రియులారా. ఆ పత్రికలే ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక. ఈ 4 పత్రికలను పౌలు గారు రోమా జైల్లో ఉండి ఆయన ఈ పత్రిక రాశాడు. అందుకే ఆయన ప్రారంభంలోనే ఏమంటాడంటే, ఈ ఫిలెమోనుకు రాసిన మొదటి పత్రిక రాసిన ఈ పత్రికలో మొదటి వచనంలోనే ఏమంటున్నాడు? క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును అన్నాడు. అంటే ఆయన ఖైదీగా ఉన్నాడు. క్రీస్తు యేసు ఖైదీ. ఏ ఖైదీ? ఖైదీ ఈయన ఫ్యాక్షనిస్ట్ కాదు, టెర్రరిస్టు కాదు, కాకపోతే రేపిస్టు కూడా కాదు, ఇతరాత్రమైనటువంటి క్రిమినల్ ద్వారా ఆయన ఖైదీ చేయబడ్డవాడు కాదు. ఆయన ఇవాంజలిస్ట్, అంటే సువార్త నిమిత్తమైన ఖైదీ మనం గమనిస్తే. అంటే ఆయన సువార్త ప్రకటించడం అనేది చాలామందికి ఇష్టం లేక ఆయన మీద ఏం చేశారంటే నేరం మోపి ఆయనను ఎక్కడికి పంపించారు? జైలుకు పంపించారు ప్రియులారా. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు. మనం ఆ సంగతులు గమనించవచ్చు. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 30వ వచనాన్ని మనం గమనిస్తే, పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చు వారందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును ప్రకటించుచు క్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. ఇది ఆయన రోమా చెరసాలలో ఉంటే ఆయనకు ప్రత్యేకంగా ఒక గది ఇచ్చారు. అంటే దానికి ఈయన రెంటు చెల్లించాలా, అంటే జైల్లోనే ఒక గది ఇచ్చారన్నమాట ప్రత్యేకంగా. దానికి ఈయన ఏం చెల్లించాలంటే రెంటు చెల్లించాలి. అందుకే దానికి అద్దె ఇల్లు అన్నాడు అక్కడ. కాబట్టి అద్దె ఇల్లు అంటే జైలుకు వేరుగా ఉంటుందని కాదు, జైల్లోనే ఉంటుంది అది. దానికి ఆయన రెంటు చెల్లించాలి. అంటే పౌలు దగ్గరికి వచ్చే వాళ్ళు రావచ్చు, కానీ పౌలు మాత్రం బయటికి వెళ్ళేదానికి లేదన్నమాట. ఆ ఇంట్లోనే ఉండాలి. పౌలును ఎవరైనా విజిట్ చేయొచ్చు.
పౌలు దగ్గరికి వస్తూ పోతూ వాళ్ళు ఉండొచ్చు, కానీ పౌలు మాత్రం బయటికి వెళ్ళేదానికి మాత్రము ఎటువంటి అవకాశం లేదు, ఎటువంటి పర్మిషన్ లేదన్నమాట. అందుకే ఆయన 2 సంవత్సరములు పూర్తిగా తన యొద్ద ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చు వారందరిని సన్మానించి ఏ ఆటంకము లేకుండా పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యం గురించి ప్రకటించవచ్చు. అంటే తన దగ్గరికి వచ్చిన వారికి ఆయన ప్రకటించేవాడు. అలాగనే ఆ చెరసాలలో ఉన్న సైనికుల మధ్య కూడా సువార్త ప్రకటించేవాడు. ఈ విధంగా పౌలు ఆయన రోమా చెరసాలలో ఉండగా పౌలు దగ్గరికి చాలామంది వెళ్తున్నారు, వస్తున్నారు. వారి ద్వారానే ఈయన పత్రికలు రాసి పంపించేవాడు అన్నమాట. వారి ద్వారానే ఈ పత్రికలు రాసి పౌలు గారు పంపించేవారు. ప్రియులార్, ఎఫెసీలకు రాసిన పత్రిక, అదేవిధంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక, ఈ 4 పత్రికలను కూడా పౌలు గారు చెరసాలలో నుండి రాశాడు. ఎఫెసీలకు రాసిన పత్రికలో ఉన్న సారాంశం ఏంటంటే, క్రీస్తు యేసునందు సంఘము యొక్క మహిమ, క్రీస్తు యేసునందు సంఘము యొక్క మహిమను గురించి రాశాడు. యేసుక్రీస్తునందు సంఘం యొక్క మహిమ ఎంత గొప్పది అని ఆయన రాశాడు. ప్రియులార్, అలాగనే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తే క్రీస్తు యేసునందు సంఘము యొక్క ఆనందం, క్రీస్తు యేసునందు సంఘము యొక్క ఆనందం. అలాగే కొలస్సీలకు రాసిన పత్రికలో ఏం రాశాడంటే, క్రీస్తు యేసునందు సంఘము యొక్క సంపూర్ణత, క్రీస్తు యేసునందు సంఘము యొక్క సంపూర్ణత. అలాగనే ఫిలెమోనుకు రాసిన పత్రికలో చూస్తే క్రీస్తు యేసునందు సంఘము యొక్క ప్రేమ, క్రీస్తు యేసునందు సంఘము యొక్క ప్రేమను గురించి ఆయన ఫిలెమోనుకు రాసిన పత్రికలో ఈ విషయాలు రాసినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, అయితే ఈ ఫిలెమోనుకు ఎందుకు ఈ పత్రిక రాశాడు, ఫిలెమోనుకు ఎందుకు ఈ పత్రిక పౌలు గారు రాశారు అంటే 3 ముఖ్యమైన విషయాలు మనకున్నాయి ఇక్కడ. ఫిలెమోనుకు ఎందుకు ఈ పత్రిక రాశాడంటే 3 ముఖ్యమైన విషయాలు మనకు అక్కడ ఉన్నాయి. ఒకటి, ఫిలెమోనులో చాలా శ్రేష్టమైన అనుభవాలు ఉన్నాయి. ఈ ఫిలెమోను కొలస్సై సంఘానికి సంబంధించినటువంటి ఒక సహోదరుడు, ఒక బాధ్యత కలిగిన సహోదరుడు. కొలస్సై సంఘానికి చెందిన ఒక సహోదరుడు, ఒక బాధ్యత కలిగిన సహోదరుడు అన్నమాట, లేదా ఒక మాదిరి కలిగిన సహోదరుడు. ఎందుకు ఫిలెమోనుకి పత్రిక రాశాడంటే, ఫిలెమోనులో ఉన్న శ్రేష్టమైన అనుభవాలను బట్టి ఫిలెమోనును అభినందించడానికి పత్రిక రాశాడు. మనము 4వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం గమనిస్తే, ఆ ఫిలెమోనులో ఉన్న శ్రేష్టమైన అనుభవాలు, లేదా 2 నుంచి 7 వరకు ఉన్న వాక్య భాగాన్ని కూడా గమనిస్తే, 2వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని గమనించిన ఫిలెమోను యొక్క శ్రేష్టమైన అనుభవాలు మనకు కనపడతా ఉంటాయి. కాబట్టి ఫిలెమోనులో ఉన్న శ్రేష్టమైన అనుభవాలను బట్టి ఫిలెమోనును అభినందించుటకు ఈ పత్రిక రాశాడు. మనం కూడా చాలాసార్లు ఏం పొందాలనుకుంటామంటే, అభినందనలు పొందాలి అంటే ఇతరులు మనల్ని ఏం చేయాలని కోరుకుంటాము, అభినందించాలని మనం కోరుకుంటాం. అయితే ఈ అభినందనలు మనకి ఎప్పుడు అందుతాయంటే, మనలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన అనుభవాలను బట్టే మనకు అభినందనలు వస్తాయి. అయితే మనకు అభినందనల కంటే ఎక్కువగా ఏమొస్తూ ఉంటాయంటే, విమర్శలు ఎక్కువగా వస్తూ ఉంటాయి మనకు. ఎందుకంటే మనలో శ్రేష్టమైన అనుభవాలు కాకుండా దానికి భిన్నమైన అనుభవాలు ఉన్నప్పుడు మనం ఎక్కువగా ఏం పొందుతూ ఉంటామంటే, విమర్శలు పొందుతూ ఉంటాం. అయితే ఫిలెమోను తన శ్రేష్టమైన అనుభవాలను బట్టి పౌలు ద్వారా ఏం పొందాడు, ఆయన అభినందనలు పొందాడు. కాబట్టి ఈ పత్రిక ఫిలెమోను యొక్క శ్రేష్టమైన అనుభవాలను బట్టి ఫిలెమోను అభినందించడానికి పౌలు గారి పత్రిక రాశాడు. అది నెంబర్ 1. నెంబర్ 2 మనం గమనిస్తే 8వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదివినప్పుడు 2వ విషయం ఇక్కడ కనపడుతుంది.
ఒనేసిమును చేర్చుకోమని ఫిలేమోనును అభ్యర్థించడానికి పత్రిక రాశాడు. రెండవది, ఒనేసిమును చేర్చుకోమని ఫిలేమోనును అభ్యర్థించడానికి పత్రిక రాశాడు. ఈ ఒనేసిము ఎవరంటే, ఒకప్పుడు ఫిలేమోను దగ్గర దాసుడుగా పనిచేసేవాడు. ఫిలేమోను ఒక గొప్ప యజమానుడుగా ఉండేవాడు. అతని దగ్గర చాలామంది దాసులు ఉండేవారు. ఆ దాసులలో ఒక దాసుడే ఈ ఒనేసిము. అయితే యజమాని దగ్గర కొంత సొమ్మును దొంగలించి ఈయన పారిపోయినాడు. పారిపోయినప్పుడు దొంగతనం చేసిన వారి మీద ఏం పెడతారంటే కేసు పెడతారు. ఇతని మీద కూడా ఒక కేసు పెట్టబడింది. ఆ కేసును బట్టి ఇతను ఎక్కడికి వెళ్ళాడు? ఇతడు కూడా జైలుకి వెళ్ళాడు. సువార్తను బట్టి పౌలు జైలుకి వెళ్ళాడు. ఇతడు దొంగతనాన్ని బట్టి జైలుకి వెళ్ళాడు ఒనేసిము. ఇద్దరు జైలుకి వెళ్ళిన అనుభవాలు ఉన్నాయి. ఒకరు దేనికోసం వెళ్ళారు? ఒకరు సువార్తను బట్టి జైలుకి వెళ్తే, ఒకరు దొంగతనం చేసి జైలుకి వెళ్ళారు. ఒకరు దొంగతనం చేసి జైలుకి వెళ్ళారు. ఈ సువార్తను బట్టి జైలుకి వెళ్ళిన వ్యక్తి దగ్గరికి ఈ దొంగతనం చేసి జైలుకి వెళ్ళిన వ్యక్తి వెళ్ళిపోయాడు అక్కడికి. అప్పుడు ఈ వ్యక్తికి కూడా పౌలు అక్కడ ఏం చెప్పాడంటే సువార్త చెప్పాడు. ఈ వ్యక్తికి కూడా పౌలు ఏం చెప్పాడు? సువార్త చెప్పాడు. సువార్త చెప్పినప్పుడు ఒనేసిము తను చేసినటువంటి పాపాలన్నిటినీ విషయమై పశ్చాత్తాపడి ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని ఆ ఒనేసిము అనే వ్యక్తి మారు మనసు పొందాడనమాట. ఒనేసిము అనే వ్యక్తి జైల్లోనే మారు మనసు పొందాడు. అంటే ఫిలేమోను దగ్గర ఉన్నప్పుడు ఆ వ్యక్తి దొంగ, ఇప్పుడు పౌలు దగ్గరికి వచ్చేటప్పుడు ఏమైపోయాడు? మారిపోయినాడు. ఈ వ్యక్తి మారిపోయినాడు. పౌలు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభువుని నమ్ముకొని, ప్రభువుని నమ్మకముందు దొంగతనం చేసి పారిపోయినాడు. ఇప్పుడు ప్రభువుని నమ్మిన తర్వాత మారిపోయినాడు. దొంగతనం చేసి ఒకప్పుడు పారిపోయిన వ్యక్తి ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మి ఏమైపోయినాడు? మారిపోయినాడు అన్నమాట. ఇతను మారిపోయిన సంగతి ఎవరికి తెలియదు? ఫిలేమోనుకు తెలియదు మారిపోయిన సంగతి. ఈ ఫిలేమోను కూడా ఎవరి ద్వారా మార్పు చెందాడంటే పౌలు ద్వారానే ఫిలేమోను కూడా మార్పు చెందాడు ఒకప్పుడు. కాబట్టి ఈ ఫిలేమోనుకు ఎవరు చెబుతున్నారంటే పౌలు చెబుతున్నాడు, ఇదిగో ఇతడు ఒకప్పుడు నీ దగ్గర దొంగతనం చేసి వచ్చిన వాడే, నీకు నష్టం కలగజేసిన వాడే. కానీ ఇప్పుడు ఏమయ్యాడు? ఈ వ్యక్తి ప్రభువుని నమ్ముకున్నాడు, మారిపోయినాడు. కాబట్టి ఈ వ్యక్తిని మళ్ళీ నేను నీ దగ్గరికి పంపిస్తా ఉన్నాను. నువ్వు ఎలాగైనా సరే ఆ వ్యక్తిని మళ్ళీ నువ్వు చేర్చుకో అని అభ్యర్థిస్తూ ఈ పత్రిక రాశాడు. నష్టం చేసిన వ్యక్తులను చేర్చుకోవాలంటే కొంత కష్టమేగా ఉంటుంది, అంతే కదా. మనం నష్టం చేసిన వారిని చేర్చుకోవాలంటే ఎలా ఉంటుంది? కొంత కష్టంగా ఉంటుంది. అయితే ఆ వ్యక్తిలో నిజమైన మార్పు కలిగినప్పుడు మనం చేర్చుకోవచ్చు. ఇక్కడ ఈ వ్యక్తిలో నిజమైన మార్పు కలిగిందని పౌలు ఏం చేస్తున్నాడంటే సాక్ష్యం ఇచ్చి ఫిలేమోను అభ్యర్థిస్తూ ఉన్నాడు అన్నమాట. ఫిలేమోను అభ్యర్థిస్తున్నాడు. కాబట్టి ఒనేసిమును చేర్చుకోమని ఫిలేమోను అభ్యర్థించడానికి పౌలు ఈ పత్రిక రాశాడని మనం చూస్తాం. రెండో విషయం. ఇక మూడో విషయం మనం గమనిస్తే, మూడో విషయం మనకు 22వ వచనంలో మూడో విషయం కనపడుతుంది. అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదనని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము. మూడవది ఎందుకోసం ఈ పత్రిక రాశాడంటే పౌలు కోసము ఫిలేమోను అలాగనే కొలసై సంఘం ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తూ ఉంది. దేనికోసం ప్రార్థన చేస్తుందంటే పౌలు ఆ రోమా చెరసాల్లో నుంచి విడుదల పొంది కొలసై సంఘానికి రావాలి, పౌలును వాళ్ళు చూడాలి, పౌలు ద్వారా దేవుని వాక్యం వినాలి అని పౌలు కోసం ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుకే పౌలు ఏమంటున్నాడంటే
నీ ప్రార్థన మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయి. కాబట్టి మీరందరూ నా కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ చెరసాలలో నుంచి విడుదల పొంది మీ దగ్గరికి రావాలని మీరు ప్రార్థన చేస్తున్నారు. నేను కూడా మీ దగ్గరికి రావాలని నిరీక్షిస్తున్నాను. నా కొరకు మీరు బస సిద్ధము చేయండి. అంటే మీ ప్రార్థనల మూలంగా మీకు అనుగ్రహించబడాలని నేను కూడా నిరీక్షిస్తున్నా లేదా అపేక్షిస్తున్నానని తెలియచేయడానికి ఈ పత్రిక రాసినట్టుగా మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి 3 ముఖ్యమైన ఉద్దేశాలు ఈ పత్రికలో మనం చూస్తాం. ఒకటి, ఫిలెమోనులో ఉన్న శ్రేష్టమైన అనుభవాలను అభినందించడానికి పత్రిక రాశాడు. రెండవది, ఒనేసిమును చేర్చుకోమని ఫిలెమోనును అభ్యర్థించడానికి పత్రిక రాశాడు. మూడవది, ఫిలెమోను ప్రార్థనల మూలముగా వారికి అనుగ్రహించబడాలన్న అపేక్షతో ఈ పత్రిక ఆయన రాసినట్టుగా మనం చూస్తాం. ఈ పత్రిక చాలా చిన్న పత్రిక, 25 వచనాలతో ఉన్న పత్రిక. ఈ పత్రికలో 11 మంది వ్యక్తులు ఉన్నారు. మీరు తర్వాత లెక్క పెట్టండి, లెక్కలు వస్తే. లెక్క రాకపోతే పర్వాలేదు, లెక్కలు వస్తాయి. 11 మంది వ్యక్తులు ఈ పత్రికలో మనకుంటారు. ఈ 11 మందిలో 3 వ్యక్తులు మనకి ఇక్కడ ప్రాముఖ్యమైన వ్యక్తులుగా ఈ పత్రికలో కనపడతారు. పత్రికలేమో 11 ఉన్నారు, కానీ ఈ 11 మందిలో ఎంతమంది ముఖ్యమైన వ్యక్తులు ఇక్కడ? 3. అంటే వారి చుట్టే ఈ సంగతులన్నీ కనపడతా ఉంటాయి. కొన్నిసార్లు సంఘంలో కూడా చాలామంది ఉంటాము. ఒక 2, 3, 4 వ్యక్తులు ముఖ్యులుగా మనకు కనపడతా ఉంటారు. యేసు ప్రభు దగ్గర కూడా శిష్యులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఏమ్మా? 11 మంది అంటారు. మళ్ళీ సరి చేసుకొని 12 అంటున్నారు. 12 మందే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. 70 మంది శిష్యులని రాయబడింది. 120 మంది శిష్యులు ఉన్నారు. 500 మంది శిష్యులు ఉన్నారు. చాలామంది ఉన్నారు. 12 మందితోనే కాదు, ఆయనకు చాలామంది ఉన్నారు శిష్యులు. అయితే ఈ చాలామంది శిష్యులు ఉంటే వీళ్ళల్లో 12 మంది ముఖ్యమైన శిష్యులు. అంటే 24 అవర్స్ వాళ్ళు ప్రభువుతో ఉండే శిష్యులు అంటారు వారిని. 24 గంటలు వాళ్ళు డెడికేషన్ చేసుకున్నారు ప్రభుతో ఉండడానికి. ఈ 12 మందిలో కూడా ముఖ్యమైన శిష్యులు 3 ఉన్నారు. ఏం పేరు వాళ్ళ పేర్లు చెప్పండి? పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళను అంతరంగిక శిష్యులు అంటారు. అంటే యేసు ప్రభువారు చాలా సందర్భాలలో వీళ్ళ 3 మాత్రమే వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఇలా 3 వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఒకసారి ఒక సమాజ మందిరపు అధికారి కుమార్తెను బ్రతికించడానికి వీళ్ళ 3 వెంట పెట్టుకు తీసుకెళ్ళాడు. తర్వాత మనం చూస్తే ఆయన కొండ మీద రూపాంతరం చెందడానికి వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళు 3 తీసుకొని ఆయన వెళ్ళి అక్కడ రూపాంతరం చెందినట్టుగా మనం చూస్తాం. అలాగనే యేసు ప్రభువారు తను అప్పగింపబడే రాత్రి ప్రార్థన చేయడానికి కూడా ఎవరిని తీసుకుని వెళ్ళాడు? వీళ్ళ 3 తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అంటే ఈ 12 మందిలో వీళ్ళు 3 చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా మనకు కనపడతా ఉంటారు. చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులుగా మనకు కనపడతా ఉంటారన్నమాట. అంటే మిగతా వాళ్ళందరూ కూడా ప్రాముఖ్యం కాదని కాదు, కానీ వాళ్ళ 3 కొంత ఒక ప్రాముఖ్యత, ఒక ప్రాధాన్యత కలిగిన వారుగా మనకు కనపడతారు. అలాగనే కీర్తన గ్రంథం మీరు చూడండి. కీర్తన గ్రంథంలో కీర్తనల గ్రంథం రాసిన వారు చాలామంది ఉన్నారు. దావీదు రాసినాడు, సొలొమోను రాసినాడు, ఆసాపు రాసినాడు. అలాగా రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ కీర్తనలు అంటాను ఎవరి పేరు వినపడతారు చెప్పండి? దావీదు కీర్తనలు అంటారు. మరి దావీదు ఒక్కడే కాదు రాసింది, చాలామంది ఉన్నారు. కానీ ఎక్కువ రాసిన వాడు ఎవరు? దావీదు. అది ఎక్కువ రాసిన వాడు దావీదు. కొన్నిసార్లు సంఘాలలో కూడా ప్రాధాన్యత ఎక్కువగా ఎవరికి వస్తుందంటే ఎక్కువగా ప్రయాసపడిన వారికి ప్రాధాన్యత వస్తుంది. అది ఎవరు ఎక్కువగా ప్రయాసపడతారో వాళ్ళు ఏమవుతారంటే ప్రాధాన్యత కలిగిన వ్యక్తులుగా మనకు కనపడతా ఉంటారు. అంతే. అది దాన్ని బట్టే వాళ్ళు ప్రధానులని కాదు, కానీ వారి పనిని బట్టి వాళ్ళు ఏమైపోతారు? ముఖ్యమైన వ్యక్తులుగా చేయబడతా ఉంటారు, ముఖ్యమైన వ్యక్తులుగా కనపడతా ఉంటారు.
వారిని అందరూ కూడా అనుసరిస్తూ ఉంటారు. మనం చూస్తే ఎక్కడ చూసినా కూడా దేని బట్టి, ఇది పనిని బట్టి అంతే, ఇతరత్రమైన వాటిని బట్టి కాకుండా. అలాగనే ఈ పత్రికలో కూడా ఎంతమంది ఉన్నారు? 11 వ్యక్తులు ఉన్నారు. మీరు లెక్క పెట్టండి. తర్వాత ఈ 11 ఎవరు ముఖ్యమైన వ్యక్తులు అంటే 3 వ్యక్తులు ముఖ్యులుగా మనకు కనపడతారు. అంటే వాళ్ళ చుట్టే ఈ సంగతులన్నీ మనకు జరుగుతాయి. వారిలో ఒకరు అపోస్తులైన పౌలు, రెండవది ఫిలెమోను, మూడవది ఒనేసిం. ఇలా 3 ముఖ్యమైన వ్యక్తులుగా ఈ పత్రికలో మనం చూస్తాం. 1 అపోస్తులైన పౌలు, 2 ఫిలెమోను, 3 ఒనేసిము. వీరు 3 ముఖ్యమైన వ్యక్తులుగా మనకి ఈ పత్రికలో కనపడతారు. మనము పౌలు యొక్క జీవిత అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు పౌలులో ఎవరు కనపడతారంటే మన ప్రభు అయిన యేసు కనపడతాడు. పౌలులో ఎవరి పోలికలు కనపడతాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు పోలికలు కనపడతాయి. ఆయన బైబిల్లో కూడా చెప్పాడు చూడండి. ఒకసారి ఏమంటాడంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో నేను ఎవరిని పోలి నడుచుకుంటున్నానని చెప్పాడు. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి. అంటే పౌలును చూస్తానే మనకి ఎవరు కనపడతారంటే పౌలులో క్రీస్తు యొక్క పోలికలు కనపడతాయి. పౌలులో క్రీస్తు యొక్క ముద్రలు మనకు కనపడతాయి మనం చూస్తే. కాబట్టి పౌలు యొక్క జీవిత అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పౌలులో క్రీస్తు యొక్క పోలికలు మనకు కనపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియులారా. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. నాలో ఆయన పోలికలు ఉన్నాయి, మీలో కూడా ఆయన పోలికలు కనపడాలి అని చెప్తాడు ఆయన. మీలో కూడా కనపడాలి ఆయన పోలికలు, అలాగ మీరు నడుచుకోండి అని పౌలు సంఘాలకు సందేశం ఇస్తాడు ఆయన. ఇది సవాలుతో కూడిన సందేశం, సామాన్యమైన సందేశం కాదు ఇది. మనం ఎన్నో సందేశాలు ఇవ్వవచ్చు, కానీ ఇటువంటి సందేశాలు అనేవి చాలా సవాలుతో కూడిన సందేశాలు. అది సాధారణమైన సందేశం కాదు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి అనే మాట చెప్పడం అనేది సాధారణంగా మనం చెప్పడానికి ధైర్యము చాలదు ప్రియులారా. కానీ పౌలుకు ఆ ధైర్యాన్ని ప్రభు ఇచ్చాడు. కాబట్టి పౌలు యొక్క అనుభవాలు మనం చూసినప్పుడు పౌలులో ఎవరు కనపరుస్తారు? క్రీస్తు కనపడతాడు. క్రీస్తు యొక్క పోలికలు, క్రీస్తు యొక్క ఛాయలు మనకు పౌలులో కనపడతాయి. అలాగనే రెండవదిగా ఈ పత్రికలో రెండవదిగా మనం చూస్తే ఫిలెమోను. ఈ పత్రిక ఫిలెమోనులో మనకు ఎవరు కనపరుస్తారంటే ఒక సంఘములో నాయకుడు, ఒక సంఘములో సేవకుడు, ఒక సంఘములో పరిచారకుడి యొక్క అనుభవాలు మనకు ఫిలెమోనులో కనపడతాయి. మరి సంఘములో నాయకుడు అంటే ఇలాగ ఉండాలి, సేవకుడు అంటే ఇలాగ ఉండాలి, పరిచారకుడు అంటే ఇలాగ ఉండాలి. మనకు ఫిలెమోనులో ఒక నాయకుడు, ఒక సేవకుడు, ఒక పరిచారకుని యొక్క పోలికలు మనకు ఫిలెమోనులో కనపడతాయి. ఫిలెమోను యొక్క జీవిత అనుభవాలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక మరొక వ్యక్తి ఎవరు? ఒనేసిం. ఒనేసిములో మనం చూస్తే ఒనేసిములో ఒక విశ్వాసి యొక్క పోలికలు కనపడతాయి. ఒక విశ్వాసి యొక్క పోలికలు అంటే విశ్వాసి అంటే ఇలాగ ఉంటాడు. చాలామంది అమ్మా నువ్వు విశ్వాసి అంటే తీర్మానం చేసుకొని బాప్తీసం తీసుకున్నా అన్న, రొట్టె రసం కూడా తీసుకుంటానా అంటే ఇంకా వీళ్ళు అంటే అర్థం ఏముంది? మేము తీర్మానం చేసుకున్నాం, బాప్తీసం తీసుకున్నాం, రొట్టె రసం తీసుకున్నాం అంటే ఏమైపోయినట్టు? విశ్వాసులం అని కొన్నిసార్లు అంటే మనకు విశ్వాసం అంటే అదే, అక్కడే ఆగిపోయినాం చాలాసార్లు. మనం తీర్మానం చేసుకున్నాం, బాప్తీసం తీసుకున్నాం, రొట్టె రసం తీసుకున్నాం, దేవా నీకు స్తోత్రం నాకు ఆత్రం అని చెప్పి పోతా ఉన్నాం. అదే మనకు విశ్వాసులం అని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం. అసలు ఒనేసిములో మనం చూస్తే ఒక విశ్వాసి అంటే ఇలాగ ఉంటాడా అని మనకు కనపడుతుంది. ఆ విశ్వాసి యొక్క పోలికలు మనలో కనపడాలి.
విశ్వాసి పోలిక మనకు కనపడాలి. కాబట్టి ఈ పౌలుడు చూస్తే ఏ పోలికలు కనపడతాయి? యేసు ప్రభు పోలికలు. ఫిలెమోను చూస్తే ఎవరి పోలికలు కనపడతాయి? ఒక నాయకుడు, ఒక సేవకుడు, ఒక పరిచారకుని యొక్క పోలికలు కనపడతాయి. ఒనేసిమును చూస్తే ఎవరి పోలికలు కనపడతాయి? ఒక విశ్వాసి పోలికలు కనపడతాయి. మనం ఒక విశ్వాసి నుంచి ఎక్కడికి రావాలంటే ఒక నాయకుడు, ఒక సేవకుడు, ఒక పరిచారకుని స్థాయికి రావాలి. ఒక నాయకుడు, ఒక సేవకుడు, ఒక పరిచారకుని స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళాలి? క్రీస్తు స్థాయికి వెళ్ళాలి. చివరికి అదే మన యొక్క టార్గెట్, మన యొక్క లక్ష్యము, మన యొక్క గురి ఏది చెప్పండి? క్రీస్తు. నాలో విశ్వసించిన ప్రతి ఒక్కరూ నాలో విశ్వాసి యొక్క పోలికలు కనపడాలి. అది 30 అనుభవం అంటారు. విశ్వాసి యొక్క పోలికలు 30 అనుభవం అంటారు. ఆ పోలికల దగ్గర నుంచి నాలో ఒక పరిచారకుని పోలికలు, నాలో ఒక సేవకుని పోలికలు, నాలో ఒక నాయకుని పోలికను కనపడాలి. అది 60 అనుభవం అంటారు. దాని 60 అనుభవం అంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి అనుభవంలోకి రావాలి, 60 నుంచి 100లోకి రావాలి. ఇదే క్రీస్తు యొక్క పోలికలు. అంటే మన ముగింపు ఎక్కడికి పోవాలా? ముగింపు ఎక్కడికి పోవాలా? కాలువలన్నీ నదులల్లే కలుస్తాయి. నదులన్నీ ఎక్కడికి కలిసిపోవాలా? సముద్రంలో కలిసిపోవాలి అవి. అంతే. కాలువలు నదులలోకి వెళ్తే నదులన్నీ కూడా సముద్రంలోకి కలిసిపోవాలి. చివరికి మనము క్రీస్తు యొక్క పోలికలోకి రావాలి మనం అందరం కూడా. అది పరలోకపు తండ్రి యొక్క ఉద్దేశం అని కూడా బైబిల్ చెప్తా ఉంది. మీరు చూడండి ఒకసారి రోమాపత్రికలో ఒక మాట చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఏం రాయబడింది? 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారై స్వారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. మనను ఎందుకోసం ముందుగా నిర్ణయించాడంట? తన కుమారుని స్వారూప్యానికి రావాలంటే యేసుక్రీస్తు యొక్క స్వారూప్యంలోకి రావాలా? అది చూడాలనుకుంటున్నాడు తండ్రి. మనలో ఎవరు పోలికలు చూడాలనుకుంటున్నాడు? క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని చూడాలనుకుంటా ఉన్నాడు. ఎవరు చూడాలా? క్రీస్తు యొక్క స్వారూప్యమును మనలో చూడాలన్నదే పరలోకపు తండ్రి యొక్క విశేషమైన ఉద్దేశంగా కూడా మనం చూస్తూ ఉన్నాం. మన పిల్లల్లో ఎవరు పోలికలు చూడాలనుకుంటామమ్మా? మన పిల్లల్లో మన పోలికలు చూడాలి. అంత వాళ్ళ అబ్బ మాదిరి ఉన్నాడు, వాళ్ళ జేజి మాదిరి ఉన్నారు, వాళ్ళ అవ్వ మాదిరి ఉన్నారు, వాళ్ళ తాత మాదిరి ఉన్నారు, అంత నా మాదిరి ఉన్నారు. అంటే మన పోలికలు కనపడాలని మన కోరిక అన్నమాట. ఎవరైనా చెప్తా ఉంటే మనం ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటాం. అన్నా మీ మనవడు అంతా నీ మాదిరి ఉన్నాడంటే అబ్బా ఎంత ముసిముసి నవ్వులు. మీ మనవరాలు అంతా నీ మాదిరి ఉందమ్మా అంటే ఎంత ముసిముసి నవ్వులుతాము చూడండి. లేదా బ్రదర్ అంతా మీ వాడు అంతా నీ మాదిరి ఉన్నాడు, జిరాక్స్ ఉన్నట్టున్నాడు అంటే అబ్బా ఎంత ముసిముసి నవ్వులుతాము. అక్క నీ కూతురు అంతా నోట్లో ఊడిపడినట్టుంది అక్క అంటే ఎట్లుంది, ఎంత ముసిముసి నవ్వులుతాం. అంటే మన పిల్లలు మన స్వారూప్యము కనపడుతున్నప్పుడు మనకేముంది చెప్పండి? ఏముంటుంది? ఎంత ఆనందం, ఎంత సంతోషం. అది మన పిల్లల్లో మన స్వారూప్యం ఏమీ లేదు. ముక్కులు లేవు, చెవులు లేవు, మూతులు లేవు, డిఫరెంట్గా ఉన్నాయనుకో, అంత మనకేముండదు చెప్పండి? అంత సంతోషకరంగా ఉండం చూడండి. ఎవరో ఒకరు అట్లా అంటా ఉండాలి, ఆ పోలికలు ఉన్నాయి మీ అవి అంటా ఉంటేనే మనకు సంతోషంగా ఉండేది. తప్పకుండా మన పిల్లలు మన పోలికలు ఎవరో ఒక పోలికలు ఉంటాయి. మనం చూసి సంతోషిస్తూ ఉన్నాం.
అలాగనే మనలో కూడా క్రీస్తు యొక్క స్వారూప్యము కనపడాలన్నదే పరలోకపు తండ్రి యొక్క ఉద్దేశం. కాబట్టి మన గురి ఏమిటి? నేను క్రీస్తు యొక్క స్వారూప్యం లేక రావాలి. క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి రావాలి. క్రీస్తు యొక్క పోలికలు నాలో కనపడాలంటే ముందుగా విశ్వాసి పోలికలే కనపడాలా. ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలా? మందిరంలోకి రావాలంటే ఎక్కడి నుంచి రావాలా? పైన నుంచి వస్తామా, కింద నుంచి వస్తామా? అది సంగతి. కింద నుంచి రావాలా, పైనుంచి రాము. ముందు విశ్వాసి పోలికలు సరిగా ఉంటే తర్వాత పరిచారకుని పోలికలు, సేవకుని పోలికలు, నాయకుని పోలికలు సరిగా ఉంటే తర్వాత క్రీస్తు పోలికలేకి మనం వస్తాం. విశ్వాస పోలికలే మనకు సరిగా లేకపోతే ఇక మనలో ఒక పరిచారకుని పోలికలు, ఒక నాయకుని పోలికలు, ఒక సేవకుని పోలికలు ఎలా కనపడతాయి? ఆ పోలికలే కనపడకపోతే క్రీస్తు యొక్క పోలిక మనలో ఎలా కనపడుతుంది కదా? ముందు ఒరిజినల్గా ఎక్కడ స్టార్ట్ కావాలి? విశ్వాసి పోలికలు కనపడాలి. విశ్వాసి పోలికలు మనలో కనపడితే ఇక రెండో దాంట్లోకి వస్తావు. 30 మార్కులు ముందు వచ్చిన ఆయనకు ఆటోమేటిక్గా మళ్ళీ 60 మార్కుల్లోకి వస్తాం. 60 మార్కులు వచ్చిన ఆయనకు ఆటోమేటిక్గా మళ్ళీ 100 మార్కుల్లోకి వచ్చేస్తాం మనం. 30 రావడం లేదంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఇక 60 ఎట్లు వస్తాయి? 60 రాలేదంటే ఇంకా 100 ఎట్లు వస్తాయి? 30లో సక్సెస్ కావాలి. ముందు 30లో సక్సెస్ కావాలి. నిజంగా మనలో విశ్వాస సంబంధమైన పోలికలు ఉన్నాయా? అసలు మనం విశ్వాస పోలికలు అంటే ఎలా ఉంటాయి అనేది మనకు తెలియాలి. చాలాసార్లు విశ్వాసులం అంటే విశ్వాసులం. ఆ విశ్వాస యొక్క పోలిక దేని బట్టి విశ్వాసులం అంటారు మనను? మనకేంటంటే విశ్వాసం అంటే తీర్మానం చేసుకోవడం, బాప్తీసం తీసుకోవడం, రొట్టె రసం తీసుకోవడం, అదే విశ్వాసం అంటే. అక్కడికి మనం ఆగిపోయినాం అంతే. ఇంకా మనం ఏమనుకుంటున్నామంటే మేము విశ్వాసులం అనుకుంటా ఉన్నాం. కానీ బైబిల్ ఏం చెబుతా ఉంది చూద్దాం మనం ఇప్పుడు. బైబిల్ ఏం చెబుతా ఉంది? అసలు ఒక విశ్వాసి యొక్క అనుభవాలు బైబిల్ ఏం చెబుతా ఉంది? మనం ఇప్పుడు ఈ ఫిలెమోను పత్రికలకి రండి. ఫిలెమోనుకు రాసిన పత్రిక ఇప్పుడు చెప్తున్నాడు పౌలు. ఆ 8 నుంచి మనం చదువుదాం. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు ధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఇక్కడ ఒక పదాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు పౌలు. నా బంధకములలో నేను కనిన నా కుమారుడు అన్నాడు. బంధకాలలో కన్నాడంటే జైల్లో కన్నాడు సువార్త చెప్పి. ఇతనికి సువార్త చెప్పాడు ముందుగా. యేసుక్రీస్తు మన పాపముల కొరకై చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. నీ పాపాలను ఒప్పుకుంటే ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను నరకం తప్పిస్తాడని సువార్త చెప్పాడు. ఆ వ్యక్తి సువార్త విని ప్రభు అయిన యేసునందు విశ్వసించి పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందాడు. అదే కొత్తగా జన్మించుట అంటారు. దానే కొత్త జన్మ అంటారు. అందుకే నేను కన్నాను అన్నాడు కదా, దాని కొత్త జన్మ. దానే పాప క్షమాపణ అంటారు, దానే రక్షణ అంటారు, దానే మారు మనసు అంటారు. అది ఒక అనుభవం. ఇక్కడ రెండో మాట ఏమంటున్నాడు 11వ వచనం,
అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. అది చెప్పాడు. మునుపు జీవితం, ఇప్పటి జీవితం చెబుతున్నాడు. మునుపు, ఇప్పుడు అన్నాడు. మన జీవితాల్లో రెండు ఉంటాయి అనుభవాలు. మునుపు అంటే యేసుక్రీస్తు నమ్మక మునుపు, ఇప్పుడు అంటే నమ్మిన తర్వాత. మునుపు ఇతడు ఎటువంటి వాడు? నిష్ప్రయోజనమైన వాడు. అంటే అర్థం ఏంటంటే నష్టం కలగజేసిన వ్యక్తి. ఇప్పుడు నష్టం కలగజేసే వ్యక్తి కాదు. అతడు మునుపు ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఇప్పుడు ఏమైనాడంటే అతడు మారిపోయిన వ్యక్తి. కొంతమంది యేసుప్రభుని నమ్ముకుంటారు కానీ ముందు ఎలాగ ఉంటారో నమ్ముకున్న తర్వాత కూడా అలాగనే ఉంటారు. కాకపోతే బాప్తీసం ఒకటి తీసుకుంటారు, రొట్టె రసం ఒకటి నోట్లో వేసుకుంటారు. ఇతరాత్రమైనటువంటి మార్పు ఏముండదు. కొంతమందికి ఏముండదంటే ఇతరాత్రమైన మార్పు ఏముండదు. నమ్ముకుంటారు అంతవరకే. ఎటువంటి చేంజెస్ అనేది వారి జీవితంలో ఉండదు. ఇతడు మునుపు నిష్ప్రయోజనమైన వాడు కానీ ఇప్పుడు నీకు నాకు ఏమైపోయినాడు? ప్రయోజనంగా. అంటే మునుపటి జీవితానికి ఇప్పటి జీవితానికి అతనిలో తేటైనటువంటి ఏమున్నది? మార్పు ఉన్నది. ఒక వ్యక్తి విశ్వాసి అనే దానికి ఎట్లా నువ్వు చెప్తావంటే నీ మునుపు జీవితానికి ప్రస్తుత జీవితానికి టాలీ జరగాలి. అక్కడ టాలీ జరగాలి. జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. ఏ ఊర్లో ఉన్నాడు జక్కయ్య చెప్పండి? ఎరికోలో ఉన్నాడు. ఈ జక్కయ్యను గురించి ఊరంతా ఏమంటున్నారు? కోడే కూర్చుంది. ఊరంతా ఏం కోడే కూర్చుంది? పాపి అయిన జక్కయ్య, పాపి అయిన జక్కయ్య, ఆ పొట్టాడు పాపి అయిన జక్కయ్య అంటున్నారు. లేదా? అన్నారు. ఆ పాప అయిన జక్కయ్యనే యేసుప్రభు ఏమన్నాడు? జక్కయ్య త్వరగా దిగిరా నా యుద్ధకు అన్నాడు. ఈ పాపి అయిన జక్కయ్య ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి వస్తానే అతని జీవితం మారిపోయింది. ఇప్పుడు అతను ఇచ్చే స్టేట్మెంట్ మనం వింటాం. ఇప్పుడు ప్రభువా, నేను ఈ పట్టణములో ఒక ట్యాక్స్ కలెక్టర్గా, బిల్ కలెక్టర్గా ఉన్నాను. గవర్నమెంట్ విధించింది రూపాయి అయితే నేను 2 రూపాయలు వసూలు చేశాను. అనతి కాలంలోనే ఈ పట్టణంలో ఏమైపోయాను? నేను ధనవంతుని అయిపోయినాను. చాలామంది దగ్గర నేను అన్యాయంగా తీసుకున్నాను ప్రభువా. నేను ధర్మశాస్త్ర ప్రకారంగా 4 గంటలు మరలా తిరిగి నేను చెల్లిస్తాను. అప్పుడే స్టేట్మెంట్ అది. ప్రభువు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినాడంటే ఆ వ్యక్తులు ఏం కనపడాలి? మునుపటి జీవితంలో మార్పు కనపడాలి. అది 4 గంటలు మరి నేను తిరిగి చెల్లిస్తాను అన్నాడు. ఏమొచ్చిందమ్మా? ఏమొచ్చింది? మార్పు వచ్చింది. యేసు ప్రభుని నమ్ముకున్నామంటే, ప్రభువు పాద సన్నిధికి వస్తూ ఉన్నామంటే ఏమి రావాలి మనలో? ఏం చూడాలి? మార్పు చూడాలి. మార్పు చూడాలి. కొంతమంది ఏమంటారంటే మాది ఎవరు చూడాల్సిన అవసరం లేదు పోన్నా. ఎవరు చూడాలంటే ఎవరు చూడాల్సిన అవసరం లేదా? ఇప్పుడు ఆ ప్రజలందరూ ఏమన్నారు? పాపి అయిన జక్కయ్య అన్నాడు. ఇప్పుడు ఆ ప్రజలు చూడాలి కదా, చూడాలనా లేదా? రే యేసు ప్రభుని నమ్ముకుంటే ద్వారా ఈ పాపి కాదు వీడు పరిశుద్ధుడని చెప్పాలి వాళ్ళు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు పో మాకు. ఇకంటే ఏమన్నా అర్థం ఉంది? నువ్వు ఆ మాట అంటున్నావంటే నీలో మార్పు రాలేదు. చెప్పాలా? చెప్పాలని గురించి
నీ గురించి చెప్పాలా, అప్పుడు గురించి చెప్పాలా, ఇప్పుడు గురించి చెప్పాలా. చూడండి, బైబిల్లో ఉన్నది అటువంటి అనుభవం. గలతీ పత్రికకి రండి. గలతీ పత్రిక మొదటి అధ్యాయం 22-23. క్రీస్తునందున్న యూదా సంఘముల వారికి నా ముఖ పరిచయం లేకుండెను గాని మునుపు మనలను హింసపెట్టినవాడు. మునుపు ఏం చేసినవాడు వీడు? మనని హింసించినవాడు, దూషించినవాడు, చెడ్డ మాటలు పలికినవాడు, కొట్టినవాడు, తిట్టినవాడు, ఈడ్చినవాడు, నెట్టినవాడు, జైల్లో పెట్టినవాడు. మునుపు. ఇప్పుడేమంటున్నారు? ఇప్పుడేమంటున్నాడు? ప్రకటించుచున్నాడు అని మాత్రమే విని వారు నన్ను బట్టి ఏం చేశారు? అది పాడు చేసిన వాడేమైనాడంటే ప్రకటించేవాడైనాడు. పాడు చేసిన వాడేమైనాడంటే సంఘాన్ని కట్టేవాడైనాడు. నన్ను బట్టి వాళ్ళు ఏం చేశారంట? దేవుని మహిమపరిచిరి. మన మార్పును తేటగా చూడాలి. ప్రజలు ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి, తేటగా చూడాలి. ఒకప్పుడు చూశారు కదా, వాళ్ళందరూ తేటగా చూసిన వాళ్ళే కదా. మన మార్పు లేని జీవితాన్ని చూసిన వాళ్ళు ఇప్పుడు మార్పు పొందిన జీవితాన్ని కూడా తేటగా చూడాలి వాళ్ళు. ఇంకా మత్తయి సువార్తలో ఏం చెప్తాడు చూడండి. మత్తయి సువార్త మనకు తెలిసిన విషయాలే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం ఏమన్నాడు? మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీడే. మనుషులు ఏం చూడాలి? మీ సత్క్రియలు. ఒకప్పుడు మీ చెడ్డ పనులు చూసినారు, మీరు చేసిన చండాల పనులు చేసినారు వాళ్ళు. ఇప్పుడు ఏం చూడాలి వాళ్ళు? మీరు చేసే మంచి పనులు చూడాలి. మనం చేసిన చెడ్డ పనులు ఎవరైతే చూశారో ఇప్పుడు మనం చేసే మంచి పనులు కూడా వాళ్ళే చూడాలి. వాళ్ళు చూడాలా. చూచి వాళ్ళు ఏం చేయాలంట? దేవుని మహిమపరిచి, ఎవరే యేసు ప్రభు అంటే ఎంత గొప్పరా, మన పార్నపల్లిలో ఉన్నాడు మన సువార్థికుడు షాజహాన్, తెలుసు కదా. ఆయన చాలా చండాలమైన వ్యక్తి. ఒకరోజు ఈడే పూలంగల కాడ ఏడికి పోవడానికి బస్ కోసం ఉన్నాడంట. ఏదో బ్రాండ్ షాప్ ఓపెనింగ్ కానీ వాళ్ళ ఊరోళ్ళంతా వచ్చినారంట, సారాయిపల్లి వాళ్ళంతా. ఆ ఊరిలో అందరూ అన్ని కమ్యూనిటీ వాళ్ళు మామ, అల్లుడు, బామడిది అని పిలుచుకుంటారంట. అది షాజహాన్ పిలిచినారంట. ఓయ్ షాజహాన్ అని పిలిచారంట. ఇక సొంత ఊరు కదా పోయినాడంట. పోతే వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. వీడు షాజహాను మా ఊర్లో ఎంత చండాలమైన వ్యక్తి వీడు, వీనితో మాట్లాడడానికి కూడా ఎవరికి ఇష్టం ఉండేది కాదు. నిజంగా వీడు యేసుప్రభుని నమ్ముకోవడం ద్వారా వీని జీవితం మారిపోయింది. నాకు దేవుడు అంటే నమ్మకం లేదు కానీ వీని చూస్తే దేవుడు ఉన్నాడని నాకు అనిపిస్తూ ఉంది అంటాడంట ఊరతను. వీని చూస్తూ ఉంటే దేవుడు ఉన్నాడని నాకు అనిపిస్తూ ఉంది అంటే, ఒక చెడ్డ వ్యక్తి మంచి వ్యక్తిగా మారుతున్నాడంటే దానికి కారకుడు ఎవరు? దేవుడే. అంటే అతని చెడ్డ జీవితాన్ని చూశారు, అతని మార్పును కూడా చూశారు. మనలో స్పష్టమైన మార్పు కనపడాలి. మన మునుపటి జీవితానికి ఇప్పటి జీవితానికి ఏం కనపడాలి? మార్పు. ఆ మార్పును గురించి కూడా ఏం చెప్పాలి? వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. మనం సాక్ష్యం చెప్పడం వేరే విషయం. మనను గురించి, మన మార్పును గురించి ఇతరులు కూడా సాక్ష్యం చెప్పడం గొప్ప విషయం అవుతుంది.
గొప్ప విషయం అవుతుంది. కాబట్టి వీడు మునుపు, వీడు ప్రస్తుతం. ఎవరు చెప్తున్నారు సాక్ష్యము? పౌలు చెప్తున్నాడు. వీడు మునుపు చండాలమైన వ్యక్తే, నష్టం చేసిన వాడే, కీడు చేసిన వాడే. కానీ ఇప్పుడు వీడు ఏమైపోయినాడంటే మారిపోయినాడు, మేలు చేసేవాడైపోయినాడు, ప్రయోజనకరమైన వాడైపోయినాడు. మన మునుపటి జీవితానికి ఇప్పటి జీవితానికి స్పష్టమైన మార్పు అనేది కనపడాలి. అప్పుడే మనం ఎవరమని విశ్వాసులం అంటాం. ఒక వ్యక్తిని విశ్వాసిని ఎప్పుడు అంటారు? మునుపటి జీవితానికి ప్రస్తుత జీవితానికి స్పష్టమైన మార్పు. ఒక ఆయన పాల వ్యాపారి, మంచిగా డబ్బులు సంపాదించాడు, పెద్ద ఇల్లు కట్టాడంట. ఆ ఇంటికి ఒక పేరు పెట్టుకున్నాడు, పాలు నీళ్ళ నిలయం అని. ఏం పేరు పెట్టుకున్నాడు? పాలు నీళ్ళ నిలయం. పాలల్లో బాగా నీళ్లు పోసి సంపాదించాని పాలను పోగొట్టుకోకుండా నీళ్ళను పోగొట్టుకోకుండా కాంబినేషన్ పెట్టుకున్నాడు, అమ్మా నాన్న అని పెట్టుకున్నట్టు. అమ్మా నాన్న నిలయం అని పెట్టుకుంటారు కొంతమంది, ఈయన పాలు నీళ్ళ నిలయం అని పెట్టుకున్నాడు. అయితే ఆ వ్యక్తి కూడా ఒకరోజు ప్రభువును నమ్ముకున్నాడు. ఆ వ్యక్తి కూడా ఒకరోజు ప్రభువును నమ్ముకున్నాడు. ఆ వ్యక్తి మళ్ళీ ఆ క్యాన్లు తీసుకొని పోయి పాలు పోస్తూ ఉన్నాడు వీధిలో. ఆ వీధిలో ఉండే వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట, మన పాల వ్యాపారి యేసుప్రభుని నమ్ముకున్నాడంట అని విశ్వాసులు మాట్లాడుకుంటున్నారంట, సిస్టర్స్. అప్పుడు ఒక సిస్టర్ అనిందంట, ఈరోజు అతను పాలు పోసిన తర్వాత చెప్తాను నమ్ముకున్నాడో లేదో అని చెప్పిందంట. ఈరోజు వచ్చినాడు, పాలు పోసినాడు. ఆ పాలల్లో ఆమె వేలు పెట్టి చూసింది. ఆమె చెప్తా ఉంది, ఇతడు యేసుప్రభుని నమ్ముకున్నాడు అని చెప్పింది. అంటే అప్పటికి ఇప్పటికి ఇతనిలో ఏమొచ్చేసింది? మార్పు వచ్చేసింది. మార్పు వచ్చేసింది. మార్పు వచ్చేసింది. చేంజ్ అయిపోయినాడు. నమ్ముకోవడం అంటే ఏంది? మార్పు కనపడమే. మనలో స్పష్టమైన మార్పు కనపడాలి. మునుపటి జీవితానికి ప్రస్తుత జీవితానికి ఏం కనపడాలి? మార్పు కనపడాలి. ఆ మార్పు కనపడకపోతే మనం ఎవరం కాదు, మన విశ్వాసం అని చెప్పుకోవడానికి వీలు కాదు. అది వీలు కాదు. మన అంతరంగంలో మార్పు జరుగుతుంది, మన క్రియలలో మార్పు జరుగుతుంది. అంతరంగంలో మార్పు జరిగితేనే క్రియలో మార్పు వచ్చేది. ఇక్కడ హృదయంలో మార్పు జరగకుండా క్రియలో మార్పు అనేది ఎప్పుడూ జరగదు. అప్పటికి ఇప్పటికీ ఏం కనపడాలంటే మనలో ఒక స్పష్టమైన మార్పు కనపడాలి. అప్పుడు మనమేమై ఉన్నాం, ఇప్పుడు మనమేమై ఉన్నాం అనేది ముఖ్యమైన అనుభవం ప్రియులారా. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక ఏం చెప్తా ఉంది? ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి, మునుపు ప్రస్తుతం అనే మాటలు మనకు ఎక్కువగా ఎఫెసీ పత్రికలో కనపడతాయి. అంటే మునుపటి జీవితం, ప్రస్తుత జీవితం. మునుపు మనం ఏంటి, ఇప్పుడు ఏంటి అనేది కనపడుతుంది ఇక్కడ. 2వ అధ్యాయం 2వ వచనం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. మునుపు మనం ఎవరి ధర్మం చొప్పున నడుచుకున్నాం? ఈ ప్రపంచ ధర్మము అంటారు దాన్ని. ఏ ధర్మం ఇది? ప్రపంచ ధర్మం. ఈ ప్రపంచ ధర్మాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? అక్కడే చెప్పాడు, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించుచు. అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తి సాతానుడు.
అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు. యేసు ప్రభుని నమ్ముకోకముందు మనమంతా ఎలాగ నడుచుకున్నాం చెప్పండి? మునుపు ప్రపంచ ధర్మం చొప్పున, అంటే ఈ లోకం అంతా ఎట్లా నడుచుకుంటుందో అలాగనే మనం నడుచుకుంటాం. లోకమంతా ఎలాగ నడుచుకుంటుందో అలాగనే మనం నడుచుకున్నాం ప్రపంచ ధర్మం చొప్పున. లోకం ఏం చేస్తుందో అదే మనం చేస్తాం. లోకం ఏం చెప్తుంది చెప్పండి? మంగళవారం పెళ్ళిళ్ళు చేసుకోవాకంటుంది. మనం కూడా ఏం చేస్తాం? మనం కూడా పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, మంగళవారం మంచి రోజు కాదు, బుధవారం కానీ బేచారం కానీ. చూడండి, నన్ను ఈ మధ్య ఒక సహోదరుడు పెళ్లి చేయాలి బ్రదర్ అని ఫోన్ చేసినాడు. మన సంఘస్థుడే, అంటే ఇక్కడ ఈ సంఘస్థుడు కాదు, కడప జిల్లాలోని ఒక సంఘస్థుడు. మీరు ఏ డేట్ చెప్పినా సరే అన్న ఆ డేట్లో అన్నాడు. నిలబడతావా అన్న? లేదునా అన్నాడు. అని నేను మంగళవారం వచ్చేది ఒక డేట్ చెప్పిన, మంగళవారం వచ్చేది ఒక డేట్ చెప్పిన అని చెప్తే, అన్న నేను వాళ్ళని అడిగి చెప్తాలే అన్న అంటున్నాడు. వాళ్ళని అడిగి చెప్పి ఏం చెప్తాడు? అన్న మంగళవారం కాదు సోమవారం అడ్డు పెట్టుంటారు. చూడండి, కారణం ఏంటి? ఎందుకమ్మా చెప్పాడు, మంగళవారాలు ఎందుకు పెళ్ళి చేసుకోరు? ఎవరు చేసుకోరు? చూడండి, భయం అన్నమాట. అదే మంగళవారం అంటే ఏంది? భయం అన్నమాట. చేసుకోరు. వేరే డేట్లు చెప్తామంటారు విశ్వాసులు సహితం. అది కారణం ఏంటంటే అది ఒక భయం వచ్చేసింది. అదే మంగళవారం అంటే. ప్రపంచ ధర్మం చొప్పున ఏం చేయాలి? మంచి రోజు పెళ్లి చేసుకోవాలా. చూడండి, మన వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా ఎప్పుడు చేసుకుంటారు చెప్పండి? క్రైస్తవులకు ఏమైనా ఓ ప్రత్యేకమైన ముహూర్తాలు ఏమైనా ఉన్నాయంటే, అన్యులకు ఏ ముహూర్తాలు పెట్టుకుంటారో అదే ముహూర్తాలలో మన వాళ్ళ పెళ్ళిళ్ళు జరుగుతాయి, సేమ్ డేట్లు. ఏది ఇది? ఇది ప్రపంచ ధర్మం చొప్పున. అందుకే ఫంక్షన్ హాల్ దొరకవు ఎప్పుడు ఆ టైంలో. ఏ ధర్మం ఇది? ప్రపంచ ధర్మం ఇది. ఒక గృహంలో ప్రవేశించాలన్నా కూడా ఏముంటుంది చెప్పండి? మంచి రోజు ఉండాలా, మంచి ముహూర్తం ఉండాలా. ఏ ధర్మం ఇది? ప్రపంచ ధర్మం. ప్రపంచ ధర్మం అంటే ప్రపంచమంతా ఎలాగ నడుచుకుంటా ఉందో మనం కూడా ఏం చేస్తామో అదే నడుచుకుంటాం. అంటే మునుపు ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నాం. ప్రపంచ ధర్మాన్ని ఎవరు నడిపించేది? అవిధేయులైన వారిని ప్రేరేపించేదానికి ఎవరున్నాడు? సాతానుడు. ఈ ప్రపంచ ధర్మాన్ని ఏర్పాటు చేసింది వాడు. భయపడిస్తాడు తెలుసా? బాపనోళ్ళు ఎట్ట బతుకుతారంట అంటే భయపడిచ్చి బతుకుతారంట. దయచేసి ఎవరన్నా ఉంటే నన్ను క్షమించండి. అంటే పూజారులుగా ఉన్నవారు మాత్రం వీళ్ళని, మిగతా వాళ్ళని ఏం చేస్తారంట? ఈరోజు మంచిది కాదురా, ఆ రోజు మంచిది కాదురా, ఈ దినం మంచిది కాదురా, ఈ గడియ మంచిది కాదురా అని భయపడిస్తూనే ఉంటాడంట. వాడు భయపడి ఏం చేస్తాడంట? స్వామి నువ్వే ఏదో ఒకటి చేసి స్వామి అంటాడంట. సరే పో పో తీసుకురాపో, ఒక 1116 తీసుకొని నాకు తెల్ల పంచ తెల్ల సొక్క తీసుకురాపో, నీకు పూజ పెడతా పోరా, ఏం కదా పో అంటాడు. చూసారా? అయిపోయింది అనమాట. ఇంకేం భయపడకపోరా అంటాడు. మళ్ళా ఆయన భయపడిచ్చేది ఆయనే, మళ్ళీ భయపడకురా అని చెప్తాడు. నేను పూజ చేసిన ఇది పోయింది పోరా, ఈ దోషం పోయింది పోరా అంటాడు. చూసారా? అంటే వాళ్ళు అలాగ భయపడిస్తూ ఏం చేశారంటే ఒక ధర్మాన్ని ఏర్పాటు చేశారు. వీళ్ళ అవిధేయుల వారిని ఎవరు ప్రేరేపిస్తున్నాడంటే సాతాను దాని వెనక ఉన్నాడు. కాబట్టి మనము కూడా అందరితో పాటు ఏం చేశామంటే ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు మనం నడుచుకున్నాం. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే ప్రపంచ ధర్మం కాదు, మునుపు ప్రపంచ ధర్మం. ఇప్పుడు ఏ ధర్మం పనిచేయాలి? చూడండి, బైబిల్లోకి రండి. ఇప్పుడు 119వ కీర్తనకి రండి. 119వ కీర్తన వచ్చారా? 55వ వచనం ఏమన్నాడు? ఇప్పుడు యెహోవా రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను,
నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను, నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి. ఒక మునుపు ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకున్న నేను ఇప్పుడేం చేస్తున్నాను? నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను. చేంజ్ రావాలి. విశ్వాసం అంటే ఏంటంటే మార్పు. మునుపు అనుభవానికి ప్రస్తుత అనుభవానికి ఏమి రావాలి? మార్పు. విశ్వాసులమే కానీ ప్రపంచ ధర్మమంతా నడుస్తూనే ఉంది. విశ్వాసి పోలికే కనపడకపోతే ఇంక యాడ పరిచారకుని పోలిక, యాడ సేవకుని పోలిక, యాడ నాయకుని పోలిక? మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేయాలి ప్రియులారా. ఈ ప్రపంచ ధర్మం మారిపోవాలి. ఇప్పుడు దేవుని ధర్మశాస్త్రం అనుసరించి ఇప్పుడు మనం నడుచుకోవాలి. ఇప్పుడు మనకు ప్రామాణికమైనది ఏంది చెప్పండి? ప్రపంచ ధర్మమా, తెలుగు క్యాలెండర్లా, బైబిలా? తెలుగు క్యాలెండర్ కాదు. పరిగెత్తడం రాహుకాలమా, అమావాస్యనా? ఓయమ్మా నాయన, నువ్వు అడుగు పెట్టాలన్నా అడుగు తీయాలన్నా ఇదే పని అయిపోయింది. ప్రపంచ ధర్మమే అందరితో పాటే. నువ్వు అందరితో పాటు అయితే నువ్వు విశ్వాసం ఎట్లయితావు? కాలేవు కదా. ఇప్పుడు నేను నా దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను అని మనం చెప్పాలి. నా దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచున్నాను. మధ్య పుట్టింటికలంట కొత్తవి వచ్చినాయి. అన్న సంవత్సరం దాటకముందు ఇది కట్ చేయాలన్నా, తర్వాత ఏమన్నా కత్తి దిగదా? ఏమమ్మా అది? ఏది ప్రపంచ ధర్మం. అది కూడా ఒక ప్రపంచ ధర్మం. చూడండి, ప్రతి దానికి ఏ ధర్మం పెడుతున్నారంటే ప్రపంచ ధర్మమే. అందరితో పట్టి మేమున్నా అంటున్నారు. చూడండి, మనము ప్రపంచ ధర్మాన్ని కాదు మనం చూడాల్సింది, బైబిల్ను చూడాలి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలోకి రండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం వచ్చినారా? 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవు అని ప్రతిదినము తెలుగు క్యాలెండర్లు చూసుకుంటున్నారా? ఈరోజు మంచిదో కాదో అని. కొంతమందికి ప్రతిదినం అవి చూస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట? ప్రతిదినము బెరయా సంఘస్థులు వీళ్ళు ప్రతిదినము పౌలు శీల చెప్పిన సంగతులు అలాగున్నవో లేవు అని ప్రతిదినములు లేఖనములు మనము కూడా లేఖనాలు ఏం చెబుతున్నాయి? తెలుగు క్యాలెండర్లు ఏం చెబుతున్నాయి? పూజారులు ఏం చెబుతున్నారు? బంధువులు ఏం చెబుతున్నారు? స్నేహితులు ఏం చెబుతున్నారు? ఇరుగు పొరుగులు ఏం చెబుతున్నారు? ఈ పట్టుకున్నారు అందరూ. బైబిల్ ఏం చెబుతా ఉంది? ప్రతిదినం ఇది. మునుపు ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్న వాళ్ళమే ఇప్పుడు దేవుని ధర్మశాస్త్రం చొప్పున నడుచుకోవాలి. మునుపటికి ఇప్పటికి ఏమి రావాలి? మార్పు వస్తేనే నువ్వు విశ్వాసివి. విశ్వాసి పోలికలు నీలో ఉన్నాయని. నువ్వు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ప్రపంచ ధర్మాన్ని మాత్రమే నువ్వు పాటిస్తూ ఉంటే నీలో విశ్వాసి పోలికలు లేవు, నీలో పిశాచి పోలికలు ఉన్నాయి. ఏమన్నా అనుకోండి, చెప్తా ఉన్నాను. విశ్వాసులలో ఏ పోలికలు కనపడాలి? విశ్వాసుల పోలికలే కనపడాలి. విశ్వాసులలో పిశాచుల పోలికలు కనపడడం ఏమిటి? మనం ఆలోచన చేయాలి. ఇక రెండవ విషయానికి మనం వస్తాం. ఇప్పుడు రెండవ విషయానికి అంటే మునుపటికి ఇప్పటికీ
రావలసిన కొన్ని మార్పులు ప్రియులారా, ఈ మార్పులు ముఖ్యమైనవి మనం చూస్తాం. మార్పులు ఇప్పుడు చూడండి, ఎఫెసీ పత్రిక 2:11 ఏమంటాడు? 2:11 కాబట్టి మునుపు శరీర విషయములు అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గల వారనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు అన్నాడు. మునుపు శరీర విషయములు అన్యజనులై ఉండి అన్నాడు. మనం ఎవరము? మునుపు అన్యజనులం. ఇప్పుడు ఎవరం మనం? దేవుని జనులం, దేవుని ప్రజలం. అన్యజనుల యొక్క అనుభవాలకు, దేవుని జనుల యొక్క అనుభవాలకు మార్పు కనపడాలి. అన్యజనుల అనుభవాలు ఎలాగుంటాయి చూడండి. పేతురు రాసిన పత్రిక, ఇప్పుడు మనం అన్యజనులం కాదు, దేవుని జనులం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుదాం. 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, ఇవన్నీ ఎవరికి? అన్యజనుల అనుభవాలు. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఇవన్నీ ఎవటి? అన్యజనులు. మనం కూడా అన్యజనులుగా ఉన్నప్పుడు ఎన్ని చేసిన వాళ్ళమే? పోకిరి చేష్టలు ఉన్నాయి, దురాశలు ఉన్నాయి, మద్యపానం ఉంది, అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయి, త్రాగుబోతుల విందులున్నాయి, వినోదాలున్నాయి, చేయదగని విగ్రహ పూజలున్నాయి. ఇవన్నీ ఎవటి? ఇవి అన్యజనులు. కాబట్టి అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. ఇప్పుడు దేవుని జనులు ఇవి చేయకూడదు. దేవుని జనులలో పోకిరి చేష్టలు కనపడకూడదు, దురాశలు కనపడకూడదు, మద్యపానం కనపడకూడదు, ధూమపానం కనపడకూడదు, అల్లరితో కూడిన ఆటపాటలు కనపడకూడదు, త్రాగుబోతుల విందులు కనపడకూడదు. కొన్నిసార్లు మనం తాగే వాళ్ళకు మాత్రం డబ్బులు ఇస్తాం, తాగుపోడరా అని. ఇవి కనపడకూడదు. చేయదగని విగ్రహ పూజలు, మనం పూజలు చేయం, పూజలు చేసేవారికి డబ్బులు ఇస్తాం. కొన్నిసార్లు చేసుకోపోండి, గుడి కట్టుకోపోండి, దేవుడు చేసుకోపోండి. ఇవన్నీ ఏంటి? అన్యజనులు మొదలైన వాటి యందు నడుచుకొనుచున్నట్లు అన్యజనుల ఇష్టము నెరవేర్చుండ గతించిన కాలం ఏమైంది? చాలు. గతించిన కాలము చాలును. ఇప్పుడు దేవుని జనులయ్యా, వారు అన్యజనులుగా ఉన్నప్పుడు ఇలాగా ఉన్నారు. ఇప్పుడు దేవుని జనులు మా బంధువులేనయ్యా, వారు అన్యజనులుగా ఉన్నప్పుడు మాతో ఉన్నారు, ఇలాగ ఉన్నారు, మా మాదిరే ఉన్నారు. ఇప్పుడు వారు దేవుని జనులు ఇలాగ లేరు, ఈ అనుభవాలు లేవు అని చెప్పాలి. అందుకే గతించిన కాలము చాలవి అది చెప్పాడు. దేవుని జనులలో ఈ అనుభవాలు కనపడకూడదు. దేవుని జనులలో ఏ అనుభవాలు కనపడాలి? పేతురు చెప్పాడు కదా తన పత్రికలో, మొదటి పత్రిక 2వ అధ్యాయంలో దేవుని ప్రజలు ఏం చేయాలి అని చెప్పాడు. ఏం చేయాలి? మొదటి పేతురు పత్రికలో చెప్పాడు 10వ వచనం, 2వ అధ్యాయం 10. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి. ఈ దేవుని ప్రజలు ఏం చేయాలి? దేవుని యొక్క గుణాతిశయములు ప్రచురం చేయాలి. అది అన్యజనులు చేసే పనులు కాదు మనం చేయాల్సింది, దేవుని జనులు చేయవలసిన పని మనం చేయాలి. అది చెప్పాడు. కాబట్టి మునుపు అన్యజనులమై ఉన్నాము, ఇప్పుడు మేము దేవుని జనులమై ఉన్నాము. అన్యజనుల అనుభవాలు మాలో లేవు, దేవుని జనుల అనుభవాలు మాత్రమే మాలో ఉన్నాయి. ఇంకా ఏం చెబుతున్నాడు చూడండి, ఇదే ఎఫెసీలకు రాసిన పత్రికలోనే మునుపు ఇప్పుడు, మునుపు ఇప్పుడు అనే మాటలు మనకు అక్కడ చెప్తాడు. అక్కడ
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 5వ అధ్యాయము 8వ వచనం. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, అంటే మునుపు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఒకప్పుడు ఎవరు మీరు? చీకటి. మీ పేరేం పేరంటే చీకటి బాబు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ప్రభువునందు ఏమైనారు? మీరు వెలుగై ఉన్నారు. ఇప్పుడు నేను చీకటి కాదు, నన్ను ప్రభు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చాడు. చీకటిలోనే ఉన్నాను ఒకప్పుడు, నా పేరు చీకటే. కానీ ఇప్పుడు ప్రభు నన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చాడు. నేను ప్రభువునందు వెలుగై ఉన్నాను. ఈ వెలుగు యొక్క ఫలం ఏమిటి? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమును వాటిలో కనపడుచున్నది అన్నాడు. వెలుగు ఫలములు ఏం కనపడాలంటే, వెలుగులో ఏం కనపడాలి? దాని ఫలం కనపడాలి. ఆ ఫలం ఏమంట? సమస్త విధములైన మంచితనం. మునుపు మనలో ఏమున్నది అంటే చెడ్డతనం ఉంది అనేవాళ్ళం కదా. నేను మంచికి మంచోని, ఎంతకైనా మంచోని మంచికి, నేను చెడ్డగా ఇచ్చినానకు ఎంతకైనా చెడ్డోని, మర్యాదగా పోండి అని చెప్పేవాళ్ళు. అంతే కదమ్మా. సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా, సిస్టర్స్ ఇంకా ఎక్కువ మాట్లాడతారు రోషంగా. నేను మంచిగా మంచిదాని, నేను చెడ్డకు వచ్చి ఎంతైనా చెడ్డదాన్ని నీకు అంటా ఉంటాం దీర్ఘం తీసి. మళ్ళా ఇప్పుడు అనేది దానికి లేదు. అది ఇక మళ్ళీ చెడ్డకు చెడ్డదాని అంటే అర్థం ఏముంది? చెడ్డకు చెడ్డదాని అంటే అర్థం ఏముంది? మళ్ళీ చెడ్డకు చెడ్డోని అంటే అర్థం ఏముంది? అంటే నేను అట్టైన తిరుగుతా ఇట్టైన తిరుగుతాననే. వెలుగు ఫలంలో ఏముండాలంటే మంచితనమే ఉండాలి. మళ్ళీ చెడ్డ కనపడకూడదు, మళ్ళీ ఆ చెడ్డతనం కనపడకూడదు. ఒకప్పుడు మనలో చెడ్డతనం ఉంది, ఇప్పుడు ఏం కనపడాలి? మంచితనం కనపడాలి. మంచితనం. ఒకప్పుడు ఏదైనా ఒక మాట అంటే ఇక దాని గురించి ఫైర్ అయిపోయేవాళ్ళం. ఇప్పుడు దాని గురించి మనం సహించుకోగలుగుతున్నాం, ఓర్చుకోగలుగుతున్నాం, క్షమించగలుగుతున్నాం. మంచితనం. ఇంకేమన్నాడు? మంచితనము, నీతి. ఒకప్పుడు మనలో ఏమి లేదు? నీతి లేదు. అంత అవినీతి, అంత దుర్నీతి, అంత కులనీతి, ఇదే ఉన్నది. ఇప్పుడు మనలో ఏం కనపడుతుందంటే నీతి కనపడుతుంది. అవినీతి లేదు, దుర్నీతి లేదు, కులనీతి లేదు, దేవుని నీతి కనపడుతుంది. ఆ తర్వాత ఏమన్నాడు? ఇంకేమన్నాడు? నీతి, సత్యమను వాటిలో కనపడుచున్నది అన్నాడు. సత్యం. మనకు తుమ్మితే సత్యం అనేది చాలాసార్లు తెలుసు అంతమందికి. ఎవరో పక్కన ఉండేవాళ్ళు తుమ్మేలకు సత్యం అంట. మా తుమ్మితే కాదు సత్యం. యేసు ప్రభువే సత్యం, ఆయన వాక్యము సత్యం, ఆయన ఆత్మ సత్యం. అది కాబట్టి వెలుగు ఫలములో ఏం కనపడాలి? సత్యం కనపడాలి. అంటే క్రీస్తు కనపడాలి, ఆయన వాక్యము కనపడాలి, ఆయన ఆత్మ కనపడాలి. అలాగనే మనం చెబుతున్న విషయాలు కూడా అవి సత్యముగా ఉండాలి, అసత్యంగా ఉండకూడదు. అది చెప్పారు. మునుపు మీరు చీకటై ఉన్నారు, ఇప్పుడు ప్రభువునందు ఏమై ఉన్నారు? వెలుగు. చీకటి అనుభవాలు ఉన్నాయి ముందు, ఇప్పుడు చీకటి అనుభవాలు లేవు. ఇప్పుడు అన్నీ కూడా ఏ అనుభవాలు వచ్చాయి? వెలుగు అనుభవాలు వచ్చాయి. కాబట్టి మునుపుకు ఇప్పటికి మార్పు వచ్చేసింది అని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చివరిలో ఒక మాట మనం చదువుకొని ముగిద్దాం. 4వ అధ్యాయం 22వ వచనం చూడండి. 22, 23, 24. 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై
నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్నారు. మునుపటి అంటే అది ప్రాచీన స్వభావం, ఇప్పుడు నవీన స్వభావం అన్నాడు. మునుపు మనలో ఏమున్నదంటే ప్రాచీన స్వభావం, అది పాత స్వభావం అంట, దాని రోత స్వభావం అంట. ఆ ప్రాచీన స్వభావం గురించి చెప్పాడు అక్కడ. మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన అన్నాడు. మోసకరమైన దురాశలు 19వ వచనంలో చెప్పారు. 19వ వచనంలో ఏమంటున్నాడు? వారు సిగ్గులేని వారై ఉండి. ప్రాచీన స్వభావంలో ఏం లేదు, మనకు సిగ్గు లేదు, ఎగ్గు లేదు. అది సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి అన్నాడు. చూశారా? తమను తామే అప్పగించుకున్నారు అనే మాట మనం చూస్తాం. అందుకే ఆ తర్వాత ఏమన్నాడు 22లో, మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని. ప్రాచీన స్వభావం అది చెడగొట్టింది మనను. ఇప్పుడు ఆ ప్రాచీన స్వభావమును వదులుకొని మనం ఏమైనాము? చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారమై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవాలి. ఇప్పుడు ఆ ప్రాచీన స్వభావం పోయింది మునుపు, అది మనం చెడిపోవడానికి కారణమైపోయింది. అయితే ఈ నవీన స్వభావం మనము బాగుపడడానికి కారణమైంది. ఇప్పుడు యథార్థమైన భక్తియు నీతియు దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. మునుపడైతే ప్రాచీన స్వభావం ఉంది, అది మన జీవితాలను పాడు చేసింది, మనల్ని వ్యక్తిగతంగా పాడు చేసింది, మన కుటుంబాలను పాడు చేసింది. అది ప్రాచీన స్వభావం. వ్యక్తిగతంగా చాలామంది పాడైపోయినారు, కుటుంబాలు కూడా పాడైపోయినాయి ప్రాచీన స్వభావంతో. అయితే ఈ నవీన స్వభావాన్ని మనం ఇప్పుడు ధరించుకున్నాం. నవీన స్వభావాన్ని మనం ధరించుకున్నాం. ఇప్పుడు యథార్థమైన భక్తి నీతి కలిగి మనం ఏమైపోయినామంటే ఇప్పుడు బాగుపడుతున్నాం. మునుపు ప్రాచీన స్వభావం ద్వారా పాడైపోయినాం మనం. ఈ నవీన స్వభావం ధరించుకోవడం ద్వారా మనం ఏమైనామంటే బాగుపడ్డాం. ప్రాచీన స్వభావం మనను భక్తిహీనులుగా చేస్తే ఈ నవీన స్వభావం మనను భక్తులుగా చేసింది. ప్రాచీన స్వభావంలో మనలో భక్తిహీనతను చూసిన వారు ఈ నవీన స్వభావంలో ఏం చూడాలి? మనలో భక్తిని చూడాలి. అప్పుడు ఎంత భక్తిహీనులుగా ఉన్నారు, ఎంత చెడిపోయిన వారుగా ఉన్నారు. ఇప్పుడు నవీన స్వభావమును ధరించుకున్నారు, క్రీస్తును ధరించుకున్నారు. ఇప్పుడు ఎంత భక్తిగా ఉన్నారు, ఎంత నీతిగా ఉన్నారు, ఎంత బాగుపడి ఉన్నారు. వాస్తవమే, యేసుక్రీస్తును నమ్ముకోవటం ద్వారా కుటుంబాలు ఎంతగా బాగుపడుతున్నాయి. దీని గురించి కూడా ఇతరులు ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి. నిజమేనయ్యా, యేసు ప్రభువును నమ్ముకోకముందు ఎంతగా పాడైపోయినారు వారి కుటుంబాలు. యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఎంతగా బాగుపడ్డారు, ఎంతగా భక్తిగా బ్రతుకుతున్నారు. ఆ మునుపటి జీవితానికి ఇప్పటి జీవితానికి ఏం కనపడాలంటే ఆ మార్పు. ఒనేసిముని గురించి ఏమంటున్నాడు పౌలు? ఇతడు మునుపు అన్నాడు, ఇతడు ఇప్పుడు అన్నాడు. అతడు మార్పు చెందాడు కాబట్టే ఆ వ్యక్తిని ఎక్కడికి పంపిస్తున్నాడు? ఫిలేమోను దగ్గరికి పంపిస్తున్నాడు. మార్పు చెందాడు కాబట్టే ఫిలేమోను దగ్గరికి పంపిస్తున్నాడు. మార్పు చెందకపోతే ఫిలేమోను దగ్గరికి ఆయన పంపించలేడు. మనము కూడా మార్పు చెందితేనే పరలోకానికి వెళ్తాం.
మార్పు లేకుండా మారినట్టుగా నటిస్తే పోము. మారినట్టుగా నటిస్తే మనం పోము. మార్పు చెందితేనే మనం పోతాం. మార్పు చెందిన ఒనేసిమును ఎక్కడికి పంపిస్తా ఉన్నాడు? యజమానుడైన ఫిలేమోను దగ్గరికి పంపిస్తున్నాడు. బైబిల్ కూడా అదే చెబుతున్నది. ఇదిగో మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపముగా ఉన్నది అన్నాడు. ఒక వ్యక్తి మార్పు లేకుండా పరలోకములో ప్రవేశత అనేది కూడా లేదు. మారకున్నా కూడా సంఘములో ప్రవేశత దొరుకుతుంది. గురువులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి, ఇక్కడ ప్రవేశత దొరుకుతుంది. ఇవి గురుగులా గోధుమలో కనుక్కోలేము కొన్నిసార్లు. ఈ గురుగులు గోధుమలు పక్కనే కూర్చొని ఉంటాయి. బుద్ధి లేని కన్నికలు, బుద్ధి కలిగిన కన్నికలు కూడా ఒకే ప్లేస్లో ఉన్నారా లేదా? ఉన్నారు. మేకలు గొర్రెలు కూడా ఒకే స్థలంలోనే ఉంటాయి. మనం చూస్తే కొన్నిసార్లు మనం మార్పు పొందకపోయినా కూడా విశ్వాసుల సంఘాలలో ఉంటాం కొన్నిసార్లు. అందుకే దేవదూతలు ఏమన్నారంటే ఒకసారి ప్రభువుని అడిగారు, ప్రభువా మేము వేరు చేస్తామన్నా. వద్దొద్దొద్దు ఉండని. వేరు చేస్తే కొన్నిసార్లు గోధుమల్ని లాగేస్తే అది ప్రమాదం అవుతుంది. ఆ దినం వరకు ఉండని, ఆ తర్వాత నేనే గొర్రెలను మేకలను వేరు చేస్తా, గోధుమలను గురుగులను వేరు చేస్తా, బుద్ధి లేని వాళ్ళను బుద్ధి కలిగిన వాళ్ళను వేరు చేస్తా, మార్పు చెందిన వాళ్ళను మార్పు చెందిన వాళ్ళను నేనేం చేస్తా? వేరు చేస్తా. అందరితో కలిసి ఉంటిమి, ఆరాధన చేయుచుంటిమి, పరిచర్య చేయుచుంటిమి, పరలోకం పోగొట్టుకుంటుమి అంటే ఎంత బాధకరంగా ఉంటుంది. అది చాలా బాధకరంగా ఉంటుంది. కాబట్టి మన మునుపటి జీవితానికి ప్రస్తుత జీవితానికి స్పష్టమైన మార్పు కనపడుతూ ఉందా? ఆ మార్పును గురించి మనలో ఉన్న దేవుని ఆత్మ మనకు సాక్ష్యం ఇవ్వాలి. ఇక్కడ సాక్ష్యము 3 రకాలు. చూడండి, నేను ఆ మాటలు చెప్పి ముగిస్తా. మనము దేవుని పిల్లలమని సాక్ష్యము దేవుని ఆత్మ చెప్పాలి ముందు. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 16 చదువుతారా? మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవుని పిల్లలమంటే విశ్వాసులమని. మనకు మొట్టమొదట సాక్ష్యం ఇచ్చేది ఎవరు చెప్పండి? దేవుని ఆత్మ. నిజంగా యేసు ప్రభువుని నమ్ముకొని మారు మనసు పొంది పాప క్షమాపణ పొందింటే వారిలో ఎవరుంటారంటే దేవుని ఆత్మ ఉంటాడు. ఈ దేవుని ఆత్మ ఏం సాక్ష్యం చెప్తాడంటే, ఈ దేవుని ఆత్మ మన జీవాత్మతో సాక్ష్యం చెప్తాడు. మనలో జీవాత్మ ఉన్నాడు, దేవుని ఆత్మ ఉన్నాడు. నమ్ముకునే వాళ్ళల్లో, నమ్ముకోని వాళ్ళల్లో జీవాత్మ మాత్రమే ఉన్నాడు కానీ దేవుని ఆత్మ లేడు. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకొని పాపక్షమాపణ పొందారో వారిలో దేవుని ఆత్మ ఉన్నాడు. ఈ దేవుని ఆత్మ మన జీవాత్మతో, అంటే మనం జీవించే ఆత్మతో ఏం చెప్తాడంట? నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని కుమారుడవు, నువ్వు విశ్వాసివి, నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు పరిశుద్ధురాలువు అని చెప్తాడు. మొట్టమొదట దేవుని ఆత్మ మనకు సాక్ష్యం చెప్పాలి. రెండవది మన కుటుంబంలో మన విశ్వాసులము కాదో సాక్ష్యం చెప్పాలి. మన కుటుంబంలో కూడా చెప్పాలి. కొంతమంది కుటుంబంలో చెప్పరు, తెలుసా? చెప్పరు. కారణం ఏంది? వాళ్ళకు తెలుసు. చర్చికి వచ్చేటప్పుడు మాత్రమే మనకు తెలుసు. ఇక్కడ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, అన్నగారు, అక్కగారు, అయ్యగారు అని ఇక్కడ మనం కొన్నిసార్లు కొన్ని ఎక్స్ట్రాలు చేస్తూ ఉంటాం. ఇక్కడ భక్తిగా నటిస్తాం, కానీ ఫ్యామిలీలో తెలుసు, అందరికీ ఫ్యామిలీలో తెలుసు మన విశ్వాసులమా కాదనేది తెలుసు. రెండవది మన కుటుంబంలో మనం గురించి సాక్ష్యం చెప్పాలి. మన కుటుంబ సభ్యులు సాక్ష్యం చెప్పాలి మనం విశ్వాసులమా కాదా అని.
అంటే మన మార్పును గురించి వాళ్ళే గమనించేది. రెండవది ఎవరు గమనిస్తారు చెప్పండి? మన ఫ్యామిలీ మెంబర్సే గమనించేది. మూడవది మనం వస్తున్న సంఘం యొక్క సాక్ష్యం. వాళ్ళ సేవకుల, పెద్దల, బాధ్యత కలిగిన వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. ఈ ఒనేసిము గురించి ఆ సాక్ష్యం, అతడు మునుపు, అతడు ప్రస్తుతం. అతడు మునుపు, అతడు ప్రస్తుతం. అమ్మా, మన మునుపటి జీవితానికి, మన ప్రస్తుత జీవితానికి, మన మార్పును గురించి దేవుని ఆత్మ సాక్ష్యం ఇస్తున్నాడా? మన కుటుంబంలో సాక్ష్యం ఉన్నదా? మన సంఘములో సాక్ష్యం ఉన్నదా? అలాగా సాక్ష్యం సంపాదించుకున్న వ్యక్తిని ఎక్కడికి పంపిస్తున్నాడంటే ఫిలిమోను దగ్గరికి పంపిస్తున్నాడు. నీతో సదాకాలం ఉండడానికి అన్నాడు. నిజమైన మార్పు పొందిన వారు సాక్ష్యం సంపాదించుకుంటారు. నిజమైన మార్పు పొందిన వారు పరలోకం సంపాదించుకుంటారు. నిజమైన మార్పు లేకపోతే సాక్ష్యము సంపాదించుకోలేము, పరలోకం కూడా సంపాదించుకోలేము. కాబట్టి నిజమైన మార్పు, ఒకవేళ ఇంకా ఎవరైనా నిజమైన మార్పు లేకుండా, నిజమైన మారు మనసు లేకుండా, నేను మారు మనసు పొందినానులే అనుకుంటూ ఉంటే వద్దు, అనుకోవద్దు. నిజంగా మారు మనసు పొందింటే నీలో ఉన్న దేవుని ఆత్మ సాక్ష్యం, నీ కుటుంబం సాక్ష్యం, నీ సంఘము సాక్ష్యం. అంతే. ఆ అనుభవం నీకు లేకపోతే ఇప్పుడైనా నువ్వు పశ్చాత్తాపడి ప్రభు దగ్గర ఒప్పుకో. యేసు ప్రభు నేను పాపిని, నా పాపముల కొరకే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచావు, నా పాపాలు క్షమించాను, నాకు నిజమైన మారు మనసు, నిజమైన పాప క్షమాపణ, నిజమైన కొత్త జన్మ అనుభవం దయచేయండి, నా మార్పుకు తగినటువంటి జీవితాన్ని నాకు దయచేయండి అని ప్రభుని అడుగుదాం, ఒప్పుకుందాం. నా పాపమును నేను కప్పుకొనక నా పాపాన్ని నేను ఒప్పుకొంటినన్నాడు ఒక రాజు. సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజే ఒప్పుకున్నాడు. మనం ఏం గొప్ప వ్యక్తులం కాదు. ఒప్పుకుందాం, మార్పు చెందుదాం, సాక్ష్యం సంపాదించుకుందాం, పరలోకం సంపాదించుకుందాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం, దేవుని సంఘములో ఒక ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉందాం. ఒకప్పుడు డ్యామేజ్ చేసిన వ్యక్తే ఇప్పుడు ఏమైనాడు? ప్రయోజనకరమైన వ్యక్తి. కాబట్టి నీ కుటుంబానికి ప్రయోజనకరంగా, నీ సంఘానికి నువ్వు ప్రయోజనకరంగా ఉండు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.